ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వల్ల ఆత్మ నలిగిపోవును. ఈ ఉదయకాలాన్ని అయితే సంతోష హృదయంతో దేవుడిని నింపాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం వల్ల నీ ఆత్మ నలిగిపోతుందని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనుషులకు కాకుండా దేవుడికి మాత్రమే మనం భయపడాలి. దేవుని యందలి విశ్వాసం చేత మాత్రమే మనం జీవించగలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విషయాన్ని బట్టి నలిగిపోతూ ఉంటారు. అంతవరకు పడినటువంటి శ్రమలను బట్టి ప్రతి దానికి భయపడిపోతూ ఉంటారు. కనుక ఈ దినాన ఎప్పుడైతే దేవుడి యందలి భయం మనం కలిగి ఉంటామో అన్ని విషయాల్లో కూడా ఆయన యొక్క జ్ఞానం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సామెతలు 1వ అధ్యాయము 33వ వచనంలో, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటును. కనుక ప్రతి ఒక్కరికి బెదిరి అనేది ఉంది, కలవరం అనేది ఉంది. ప్రతి పరిస్థితులను బట్టి ఏదో జరుగుతుందనేటువంటి ఆందోళన వారి హృదయాలని సమీపిస్తూ ఉంది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యకి పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడి ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుండెను. దూత, మరియా, భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితవని చెప్పాను. ఈరోజు చాలామంది చాలా రకాలైనటువంటి వార్తలు వినేటప్పుడు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అంతవరకు వారు అనుభవించినటువంటి పరిస్థితులను బట్టి ప్రతిదానికి భయపడేటువంటి, కలవరపడేటువంటి హృదయం వారు సంపాదించుకొని ఉంటారు. కనుక ప్రతిదానికి భయపడిపోతూ ఏం జరుగుతుందని ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు నెమ్మది అయితే ఉండదు. ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆలోచన చేయాలి. ప్రభు అయితే నీకు తోడి ఉన్నారు కాబట్టి ఆయన మాటలు విన్నప్పుడు నువ్వు కలవరపడవలసిన అవసరం అయితే లేదు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలెను. ఆయన రాజ్యం అంతము లేనిది ఏంటి నేను ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానిని ఇదేలాగ జరగని దూత అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కానిదని ఆమెతో చెప్పాను. ఈరోజు చాలా సంగతులు కానీ గ్రహించుకున్నట్లయితే మరి ఎలాగైతే భయపడిపోతూ ఉందో, దూత వచ్చినప్పటికీ, దూత మాట్లాడుతున్నప్పటికీ ఆమె హృదయంలో ఒక రకమైనటువంటి భీతి ఎలాగైతే కలుగుతుందో, ప్రతి మనుషుల జీవితంలో బాగా అలసిపోవడం చేత, అనేక పరిస్థితులు అనుభవించడం చేత ఒక రకమైనటువంటి భీతి స్థిరంగా వారి దగ్గర ఉండిపోయినప్పుడు ప్రతి విషయానికి భయపడిపోతూ ఉంటారు, కలవరపడిపోతూ ఉంటారు. కానీ ఈ ఉదయకాలాన్ని అయితే తొందర వల్ల కలిగేటువంటి భయాన్ని నుంచి విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక నువ్వు అనుకున్నట్లుగా బలహీనమైనవి, వ్యాధులు కలిగించేవి నీ జీవితంలో జరగవు. కానీ ఆయన నీకు తోడుగా ఉండి ఆయన యందు కొంచెం నెమ్మది కలిగి ఆయన వైపు నువ్వు చూసినట్లయితే ప్రతి పరిస్థితులను కూడా నేను విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభా, మీ దయగలిగే నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, ప్రభా, మీరు మాట్లాడుతున్నప్పటికీ తండ్రి అనేక రకాలైనటువంటి భయాలు అనేక మందిని ఆవరించేస్తూ ఉండగా తండ్రి, అటువంటి వాటన్నిటిలో నుంచి విడిపించడానికి శక్తిమంతుడు కనుక నీ కృపచేత ప్రభు అన్ని విషయాల్లో సహాయం అనుగ్రహించి బలపరచమని, ప్రతి భయం నుంచి విడిపించి ప్రభు నీ మహిమ కలిగినటువంటి సన్నిధి వారిని వెంబడిస్తుందని గ్రహింపు వారి హృదయంలో అనుగ్రహించి నెమ్మదితో నింపి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.